ఒకసారి మిర్చి కూడా చూద్దాం, ఒకసారి క్వాలిటీ ఎలా ఉన్నది ఒకసారి చూద్దారండి అన్న. ఒకసారి దీని హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్. ఈ రోజు తోట బాగుందని చెప్తే అన్న వాళ్ళతోటి ఈ రోజు మనం చూడటానికి రావడం జరిగింది. అన్న వాళ్ళ మిర్చి అనేది ఎన్ని ఎకరాలు వేసిర్రు, విత్తనాలు వేసుకోర్రా లేకపోతే నారు పెట్టుకోర్రా, ఒకసారి అన్న వాళ్ళని అడుగుతాము. ఇది క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఎవరన్నా మంది? బోడియంపాడు జిల్లా రమణాపల్లి మండలం, రఘునాథపల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తారు అన్నగారు? ఇప్పుడు చేస్తున్నాం 10-15 సంవత్సరాలు చేస్తారా? ఇది ఎన్ని ఎకరాలు వేసారు ఈ మిర్చి అనేది ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఒక్కడ ఒక 3 ఎకరాలు వేసాను. ఈ ఏడు ఒక 2 ఎకరాలు 2 ఎకరాలు వేసారు. ఇప్పుడు మనమున్న బిట్టు వరకు ఇది ఎంత అన్న? ఇది ఏరియా ఉంటది 2 దాకా ఉండొచ్చు. ఇది మీరు నారు వేసుకోరా లేకపోతే కొనుక్కొచ్చాను పంటపురం నర్సీలలో. ఇది మీరు ఆల్రెడీ కటింగ్ కోసిర్రా లేకపోతే ఎట్లా? కటింగ్ కోయించిన, ఇప్పుడు కటింగ్ కోయించిర్రా? 45-50 లోపు పచ్చికాయ కోయించిన. పచ్చికాయ కోయించి పండ్లు కోయించిన. అంటే అది అమ్మిరా ఉందా? ఉంది, కళ్ళ మీదనే ఉందా? అంటే ఇంకా ఏం అమ్మలేదు ఆ మిర్చి? అదే అంటే అమ్మలేదు, మా కళ్ళంలో ఉంది. ఇప్పుడు దాని కూడా రేట్ అయింది. అంటే ఎంత అయింది రేటు? రేటా 1 తక్కువ 20,000. ఒకటి తక్కువ 100 తక్కువ 19,000. అంటే నేను ఖమ్మంలో జెండా పాట వచ్చేసి 19,000 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ జెండా పాట రేటు పోయిందని చెప్పుకోవచ్చు. 40 నుంచి 50 క్వింటాలు పచ్చికాయ వచ్చింది. అంటే ఒక 20 నుంచి 25 క్వింటాల దాకా ఎండిపోతే రావచ్చు. ఇప్పుడు ఉన్న తోట మీద సుమారుగా మీకు తోట మొత్తం అయిపోయారు దగ్గర ఇది ఎకరానికి 35 ఎకరానికి 35-40 దాకా రావచ్చు. ఇది కొన్న సీడు ఇత్తనం ఏంటి అన్న? 243. నల్లికి గానీ వైరస్ గానీ తట్టుకుంటుంది? నల్లికి తట్టుకుంది. మేము వారానికి ఒకసారి కొట్టినాం. వారానికి ఒకసారి 3 రకాల మందు అది ఇది కొడుతుంటే అసలైతే నల్లి అయితే కంట్రోల్ అయింది. అంటే మా ఇంటి తోట కాడికి కౌలు తోటలే కానీ దానికి నల్లులు ఎక్కువ పడుతుంది. ఆ సీడ్కి అయితే తక్కువ పట్టి అందరు రైతులు వేసుకోవచ్చు. ఇది వేసుకోవచ్చు. కాపు కూడా మంచిగానే కాసింది. మేము ఒకసారి ఏరిచ్చినాం కూడా. ఇది మల్చింగ్ మీద వేసుకోరా మీరు? ఇది నేల ఏ నేల అండి? ఇది దుబ్బ నేల. ఒకసారి ఓకే అన్నగారు, మరి కళ్ళ మీద కూడా చూద్దాం ఒకసారి. కళ్ళం కూడా చూపిస్తాం. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఇది పేపర్ తోట. ఇప్పుడు ఇది ఓకే పేపర్ తోట. ఇక్కడ ఈ 4 చెట్లు ఎలా ఉన్నాయా లేకపోతే చుట్టుపక్కల కూడా చేనంతా సమానంగా ఉంది? అందరూ చుట్టుపక్కల రైతులు కూడా ఎవరన్నా చూసి బాగుందంటారా? బాగానే అంటారు. ఎంత హైట్ వచ్చింది అనుకో చెప్పుకోవచ్చు అనేది? హైట్ పెరిగింది. చూసుకోండి, నేను ఉంది 5 ఫీట్ల 3 ఇంచులు. ఇంచుమించుగా నాకు ఇక్కడికి వచ్చింది అంటే 4 ఫీట్ల నుంచి 5 ఫీట్ల దాకా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఈ రోజు తేదీ మార్చి 4వ తారీఖు, హోలీ పండుగ అండి. హోలీ రోజు ఈరోజు మనం అన్న వాళ్ళది మిర్చి తోట చూసాము ఆల్రెడీ. ఒకసారి మిర్చి కూడా చూద్దాం, ఒకసారి క్వాలిటీ ఎలా ఉన్నది ఒకసారి చూద్దారండి అన్న. ఒకసారి అన్న ఎంత అయిందా రేట్ ఇది కళ్ళంలో? 19,000 దాకా అయింది. అంటే నేను నిన్న హోలీ, ఈ రోజు హోలీ, నిన్న అయితే మార్కెట్ లో 19,000 రూపాయలు జెండా పాట. అంటే ఆల్మోస్ట్ జెండా పాట అయితే 12 చెప్పవచ్చు. ఒకసారి క్వాలిటీ చూడండి. సో మీకు ఇన్ని రోజుల నుంచి నేనైతే ఏ సీట్లు మీ ముందుకు తీసుకురాలా, ఏదైతే మార్కెట్ లో హై రేట్ టాప్ రేట్ పలికిద్దో అది మీ ముందుకు తీసుకొద్దామని నేను ఈ రోజు ఇన్ని రోజులు అయితే వెయిటింగ్ చేశాను. ఈ విత్తనం కానీ మీరు కానీ వేసుకోవాలనుకుంటే మన ఛానల్ తరఫున మీరు కాంటాక్ట్ అన్న వాళ్ళు నేను కాంటాక్ట్ అవుతాను. ఈ యొక్క సీడ్ వాళ్ళని. సీడ్ ఏంటిది? ఇది 243. ఓకే, ఆ సీడ్ వాళ్ళు నేను ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు దాకా అయితే కళ్ళం ఒకసారి చూడండి. ఇదంతా కూడా A203 అనేది విత్తనం అని చెప్పుకోవచ్చు. మరి దీనికి తాలు జాతం ఇప్పుడు దాకా అంతా బాగానే ఉంది అన్న. మరి తాలు జాతం ఏమైనా వచ్చింది అన్నగారు? పెద్దగా బత్త అయితే ఏమో ఒకసారి అవి కూడా చూపిస్తారా? చూపించండి. ఓకే అన్న. ఇంకో 50 క్వింటాలు పచ్చికాయ అయితే 40 నుంచి 50 క్వింటాలా? చాలా ఇది ఎంత పట్టుకైంది? ఎన్ని బత్తాలా వచ్చిందంతా?
అదో బత్త ఇదో బత్త 2 బత్తాలు అవ్వచ్చు. 50 క్వింటాల పచ్చికాయలు 2 బత్తాల దాకా అవ్వచ్చు. ఓకే అన్నగారు. బస్తాలు అయితే. ఆ